పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాడి ఓటమిపైతో చేశారని చెప్పేసి అంటున్నారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు? ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లో దాడి చేశారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఓటమిపైతో చేశామని చెప్పేసి విమర్శిస్తున్నారు కదా చాలామంది. అయితే మీరేం చెప్తారు? తప్పనిసరిగా ఎవరు చేసినా ఖండించాలి. అది పిన్నెలు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా తప్పనిసరిగా ఖండించాలి, శిక్షించాలి కూడా. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు సర్వే అయితే వైసీపీకి 51 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన అంటున్నారు కదా సార్, ఆయన కాన్ఫిడెన్స్తో, ఈ కాన్ఫిడెన్స్ అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు? శాంత్ కిషోర్ ఒకసారి లక్ సరే, అతను లక్ పని చేసి అతను కమర్షియల్ అతను. సో జ్యోతిష్యం చెప్పినట్టే ఒక్కోసారి నెగ్గింది కాబట్టి అతను కూడా 10 మంది తిరుగుతారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాడు, పని జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఓకే, అతని వల్ల ఏదైనా బెనిఫిట్ ఉంటుందని కొంతమంది తిరుగుతున్నారు. కానీ అతని వల్ల ఏమీ ఒక పైసా అయితే ఏమీ ఎవరికి లాభం ఉండదు. అలాగే ఎన్ని సీట్లు రావచ్చు సార్ మీ అభిప్రాయం వైసీపీకి? మీ అభిప్రాయంలో ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? వైసీపీగా మినిమం అయితే 150 వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి సాలిడ్గా 40% ఉన్నది. మిగతా 60%లో 30% అలాగే ఓట్లేరు. ఆ 30%లో 10% వేసిన వైసీపీకి డెఫినెట్గా జగన్ గెలుస్తాడు. ఒకవేళ వీళ్ళు అన్నట్టు జగన్ లండన్లోనే ఉండిపోతాడు, ఇక రాడు, 2 విమానాలు ముందే అయిపోయినాయి, ఈ దరిద్రం అంతా ఇక మానేయాల. ఎక్కడా లేని కులం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అది తప్పనిసరిగా అందరూ ఖండించాల్సిందే. ఓకే సార్, గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి పోలింగ్ బాగా పోల్ అయిందని చెప్పేసి మనం చూసే ఉంటాం న్యూస్లో గట్రా. సో ఇది ఎవరికి మంచి చేస్తుంటారు, ఎవరికి చెడు చేస్తుంటారు? 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే జగన్ని చాలా దుష్టుడని క్రియేట్ చేశారు. అతన్ని ఎలాగైనా ఓడించాలని కొంతమంది వర్గాలు అనుకుంటున్నారు. ఆ వర్గం వాళ్ళు హైదరాబాద్ నుంచి, ఇతర ఊళ్ళ నుంచి, అమెరికా నుంచి వాళ్ళంతా అమరావతిలో పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళు వచ్చి ఎలాగైనా జగన్ ఓడించి, ఇప్పుడే చూసాను ఒక గ్రాఫిక్స్, మళ్ళీ చంద్రబాబు వస్తే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుందని. ఈ గ్రాఫిక్స్ తర్వాత ఏ ఉండవు. అట్లాగే ఎందుకు పండి అంటే ఓకే, ఒకవేళ జగన్ ఓడిపోతాడేమో అని వాళ్ళందరూ కూడా ఎక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు కదా. తప్పనిసరిగా ఈ మా పథకాలు పోతాయేమో, మమ్మల్ని చూసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో బాగా వేసి ఉండొచ్చు. సపోజ్ మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్లో అంత రిచ్ కమ్యూనిటీ, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 34%. అట్లాగే అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అందులో రిచ్ కమ్యూనిటీ కానీ, అప్పర్ కమ్యూనిటీ కానీ, అప్పర్ క్లాస్ కానీ ఎవ్వరూ మామూలుగా 100% వేస్తారంటే నాకు డౌటే. మనం చాలాసార్లు చూసాం. ఈసారి తప్పనిసరిగా జగన్ ఎట్టి పరిస్థితుల్లో వస్తాడు, రావాలి కూడా. ఎందుకంటే అతను చేసే మంచి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఫస్ట్ అయ్యే డెవలప్ అవ్వాలి. మనలాగే మనం చదువుకుంటే మన ఊళ్ళోనే రావాలని ఉద్యోగం లేదు కదా. హైదరాబాద్లో రావచ్చు, అమెరికాలో రావచ్చు, లేకపోతే లండన్లో రావచ్చు. సో అక్కడ అభివృద్ధి లేదంటే అదే అభివృద్ధి. నువ్వు ఉద్యోగం చేసుకుంటానికి అవకాశం కల్పించడమే అభివృద్ధి. ఇవాళ జిఎస్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగింది. మరి దాన్ని కూడా అభివృద్ధి అనొచ్చు. ఇంతకంటే ఏం రుజువులు కావాలి? అయితే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఏదో నేను ఓట్లు ఏమన్నట్టు అడగనటం కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తున్నాను. అలాగే జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే హోటల్స్ కూడా బుక్ అయిపోయాయని చెప్పేసి అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు? ఇది కాన్ఫిడెన్సే. లాస్ట్ టైం కూడా చెప్పాడు కదా ఆయన, నేను తప్పనిసరిగా గెలుస్తానని. అలాగే ఓటింగ్ టైంలో, ఇది కౌంటింగ్ టైంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చంద్రబాబు గారు అని చెప్పారు, ఇక మనం వచ్చేసాం, మనమే గెలుస్తున్నాం అన్నాడు. ఒకవేళ 151 వచ్చి అతను కనుక గెలిచాడు కాబట్టి నిజంగా జగన్ కనుక ఆ రోజున అనుకుని ఒక 10 మందిని తీసుకుంటే ఇవాళ టీడీపీ పరిస్థితి ఏముండేది? సోదిలకు కూడా ఉండేది కాదు. చెప్పాలంటే ఇది టీడీపీ నిలబడటానికి కారణం జగన్ భిక్షే. ఇవాళ కూడా జగన్ తప్పనిసరిగా వస్తాడు. ఏమి అందులో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. అతను ఎప్పుడేం చెప్పినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. తను ఏ పని అనుకున్నా కూడా చాలా సిన్సియర్గా, సీరియస్గా చాలా కష్టపడతాడు. ఒకవేళ చెప్పాలి అంటే ఇవాళ ఉన్న యువతరానికి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 9 ఏళ్ళు రోడ్డు మీద ఉన్నాడు, 16 మాసాలు జైల్లో ఉన్నాడు, అయినా చెక్కు చెదరలేదు. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు 151 సీట్లు వస్తే మళ్ళీ 3 రాజధానులు కట్టుబడి ఉంటారంటారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఈసారైనా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పనిసరిగా వైజాగ్ రాజధాని అవుతుంది. మిగతా అతను అనుకున్నట్టు ఏమైతే అనుకున్నాడో అవి తప్పనిసరిగా 3 రాజధానులు ఉంటాయి. ఒకటి న్యాయ వ్యవస్థ,
ఒకటి పరిపాలన, ఒకటేమో సెక్రటరియట్ వ్యవస్థ. తప్పనిసరిగా 3 రాజధానులు ఉంటాయి.